హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా? ఈ యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్న పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. దిండుగల్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు బెంగళూరు నుండి మనకి 11 బస్ అయితే ఉందండి. డెస్టినేషన్ టైం వచ్చేసి మనకి 6 అయితే ఇచ్చారు. బెంగళూరు నుండి దిండుగల్ వెళ్ళటానికి 6 గంటల సమయం పడుతుంది. అలానే మార్నింగ్ మేము ఎక్కడ దిగుతాము, హోటల్స్ ఏంటి, ఆటోస్కి ఛార్జ్ ఎంత పడుతుంది ఏంటి, ప్రతి ఒక్కటి కూడా నేను మీకు వీడియో మధ్యలో చెప్తూ ఉంటాను. మీరైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వీడియోని చూడండి. అలానే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కన బెల్ సింబల్ని మీరు క్లిక్ చేయడం ద్వారా నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. హలో అండి, గుడ్ మార్నింగ్. మేమైతే పళని బైపాస్ దగ్గర అయితే దిగాము. ఇక్కడ నుండి మనం దిండుగల్ బస్ స్టాప్కి అయితే వెళ్ళాలి. 4 కిలోమీటర్స్ అండి ఇక్కడ నుండి. అలానే మా ఇద్దరికి 150 రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి ఆటో వాళ్ళు. ఓకే అండి, మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఎగ్జాక్ట్గా 10:30కి అయితే మేము ఆటో తీసుకొని మేము టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఆటో ఛార్జ్ వచ్చేసి ఇద్దరికి మాకు 800 అయితే తీసుకున్నారండి. అదే వీకెండ్లో అయితే మనకి ఇంకొక ప్రైస్ అయితే ఉంటుంది. అప్ అండ్ డౌన్ మనకి 800 అయితే ఆటో వాళ్ళు అయితే ఛార్జ్ చేశారండి. ఇక్కడంతా మనకి టోటల్ అంతా కూడా తమిళ్లోనే ఉందండి. అక్కడక్కడ మాత్రమే ఇంగ్లీష్లో ఉంది, మ్యాక్సిమం అంతా తమిళ్లోనే అయితే ఉంది. మేమైతే సుకన్య అయితే తీసుకున్నామండి. మనకి ఫస్ట్ అయితే శ్రీ బాలాజీ భవన్ అయితే ఉంటుంది, దాని తర్వాత సుకన్య ఉంటుంది. సుకన్య ఆపోజిట్లో మనకి ప్రకాష్ లాడ్జ్ అయితే ఉంటుంది. 3 వాటిల్లో మీరు ఏది తీసుకున్నా పర్వాలేదు. బట్ శ్రీ బాలాజీ భవన్లో అయితే వెజ్ మీల్స్కి చాలా ఫేమస్ అండి. మేమైతే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా మేము అక్కడే చేసాము. అంత బాగుంది. ఓకే అండి, ఇంకా మనం ఎంటర్ అయితే అయిపోయాము టెంపుల్కి. చూడండి, అవుట్లుక్లో మనకైతే ఇలా ఉంది. చుట్టూ గ్రీనరీ అది చాలా బాగుందండి. పార్కింగ్ అయితే నో ఫీ అండి. పార్కింగ్ ఎటువంటి ఛార్జ్ అయితే లేదు. ఇది హ్యాపీగా వెహికల్ ఉంటే హ్యాపీగా పార్క్ చేసుకోవచ్చు. మనం లోపలికి వెళ్ళి వచ్చేంత వరకు కూడా ఇక్కడ ఆటో వాళ్ళు అయితే వెయిట్ చేస్తారండి మన గురించి. సో ఎంట్రన్స్లో ఇలా అయితే ఉందండి. స్వామివారికి పూజ చేయించుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే హ్యాపీగా ఇక్కడ మనం కొనుక్కొని లోపల తీసుకెళ్ళచ్చండి. నేనైతే ఇలా తీసుకున్నానండి. అలానే మనకి ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంది. చిన్న చిన్న షాప్స్ టైప్ అయితే పెట్టారండి వీళ్ళు. చాలా చిన్నవండి, మరి అంత ఎక్కువగా అయితే ఏం లేవు, కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇది ఎంట్రన్స్ అండి, ఇలా ఉంది. కరుంగలి మాల అయితే కొనుక్కొని లోపలికి తీసుకువెళ్ళాలండి. ఇక్కడ మనకి పాతాళ శివాలయం ఉంటుందండి ఎంట్రన్స్లో, బట్ మనం కిందకైతే వెళ్ళకూడదు. అలానే ఇక్కడ మనకి ఆలయ క్షేత్ర పాలకుడు కరుప్పు స్వామి అయితే కనిపిస్తారు, దర్శనం చేసుకోండి. అలానే ఇక్కడ చూసారా, ఇవేనండి కరుంగలి మాలలు. ఇందులో వచ్చేసి మనకి 6 mm అయితే 1000 రూపాయలు, 7 mm అయితే 1300, 8 mm అయితే 1400, 9 mm అయితే 1800 అండి. ఇందులో మీకు ఏ మాల కావాలంటే ఆ మాల మీరు కొనుక్కోవచ్చు. మేమైతే 6 mm అయితే సరిపోతుందని చెప్పేసి 1000 రూపాయలు పెట్టి కరుంగలి మాల 6 mm మాత్రం ఉన్నది మేము తీసుకున్నాము. ఇక్కడ మనకి పాతాళ శంభు మురుగన్ స్వామివారు మనకి అండర్ గ్రౌండ్లో అయితే మనకి దర్శనం ఇస్తారండి. ఇక్కడ నేను మీకు ఫోటోలో ఏ విధంగా అయితే నేను మీకు చూపిస్తున్నానో ఆ విధంగా మాత్రమే మనకి కింద అండర్ గ్రౌండ్లో ఈ విధంగా స్వామివారు మనకి దర్శనం ఇస్తారు. నేను వీడియో అయితే తీయలేకపోయానండి, ఎందుకంటే మనకి వీడియో లోపలికి అలో లేదు కాబట్టి ఈ విధంగా నేను మీకు ఫోటో చూపిస్తున్నాను. రండి, ఇప్పుడైతే మనం కరుంగలి మాల గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ కరుంగలి మాల ధరించడం వల్ల జాతకాలలో ఎలాంటి దోషాలు లేకుండా చూస్తుంది. అలానే నెగిటివ్ ఎనర్జీ, నరదిష్టి, నరగోళ వంటివి లేకుండా కాపాడుతుంది. ఈ కరుంగలి మాల మగవారు అలానే ఆడవారు
ఇద్దరు కూడా ధరించవచ్చు. అలానే ఈ కరుంగలి మాల మనం చేసే ఏ పని అయితే ఉందో ఆ పనిలో ఒక మంచి రిజల్ట్ వచ్చేలా చూస్తుంది. ఈ కరుంగలి మాలలను 45 రోజులు స్వామివారి మెడలో ఉంచి పూజలు చేసి మనకి ఆలయపు ఎంట్రన్స్లోనే ఈ మాలలను అమ్ముతారు. మేము కూడా ఒక మాల తీసుకున్నామండి. ఆ మాల స్వామివారి పాదాల దగ్గర పెట్టి మళ్ళీ మనకు ఇస్తారు. ఓకే అండి, మేమైతే లోపల పూజ అయితే కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసి అయితే మేము కూర్చున్నాము. మనకి బయట అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ టోటల్ అంతా కూడా మనకి తమిళ్లోనే ఉంటుందండి. ఎక్కడ మనకి ఇంగ్లీష్లో అయితే ఉండదు. బయట కొంచెం అదర్ స్టేట్స్ నుండి అది వచ్చే వాళ్ళకి, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది అనేది నా ఒపీనియన్ అండి. ఎందుకంటే మెయిన్ కొన్ని ఉంటాయి కదా, అవి అట్లీస్ట్ ఇంగ్లీష్లో పెడితే అర్థం చేసుకుంటారని నా ఒపీనియన్. అంతా కూడా టోటల్ అంతా కూడా మనకు తమిళ్లోనే ఉంది. ఇంకా లోపల నుండి అయితే మేము బయటకు వచ్చేసామండి. ఇంకా బయట చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. ఇక్కడితో మన పాతాళ శంభు మురుగన్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి.